ఈరోజు మన వీడియో గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. తర్వాత పైన గార్డెన్లో కూరగాయలు హార్వెస్టింగ్ ఉన్నాయి, అవి కూడా చేసి మీకు చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ మిద్దె తోట. నేను మీ రాజీని. ఇవిగోండి, ఇదంతా కూడా మెంతికూరనండి. మొన్న వానకే ఒకరోజు వాన బాగా పడిందండి, పాడైన మొక్కలు ఇవి. ఇదిగోండి, మిగతాదైతే బాగా వచ్చినాయి. ఇంకా ఇదిగోండి, ఇదైతే తోటకూర. ఇదిగోండి, ఈ 3 టబ్బుల్లో కూడా నేను గోంగూర వేశాను, బాగుంది. ఇదిగోండి, ఈ 2 టబ్బులు కూడా పాలకూర అండి, భలే చక్కగా వచ్చింది పాలకూర. అవిగోండి, ఆ 2 టబ్బుల్లో కూడా చుక్కకూర వేసుకున్నాను. ఒక టబ్బు అయితే రెడీ అవుతుంది, 2వ టబ్బు మనం కొత్తగా వేసానండి. అది ఇవిగోండి, చామంతి పూలు మొన్న మీకు వీడియో చేశాను కదండి, దానిలో చామంతి పూలు భలే చక్కగా విచ్చినాయి. చూడండి, పెద్ద పెద్ద చామంతి పూలు ఇవి. ఇదిగోండి, ఇది గులాబీ, పింక్ కలర్ గులాబీ కదండి, దాని చుట్టూ కూడా వేస్ట్ పోకోకుండా తోటకూర విత్తనాలు వేసాను, మొలకలు వచ్చినాయి. అదిగోండి, అదైతే బీట్రూట్ అండి. అదిగోండి, దాని పక్కనే కూడా అల్లం పెట్టుకున్నాను, అవి కూడా మొలకలు వచ్చినాయండి. ఇవిగోండి పక్కన, ఇవిగోండి మొలకలు వచ్చినాయి. చూడండి, పెట్టిన ప్రతి చోట కూడా చక్కగా మొలిసిందండి. అవైతే కొత్తగా పెట్టిన వంకాయలండి, వంగ మొక్కలు అవన్నీ. ఇవిగోండి, ఇవైతే మొన్న కొత్తగా పెట్టానండి ఈ టబ్బులు అయితే. చొప్పున మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇదిగోండి, ఈ 3 టబ్బులు, ఈ 4 టబ్బుల్లో కూడా క్యాబేజీ వేసానండి, బాగా వచ్చిందండి. కానీ కొద్దిగా ఇరుకిరుగ్గా వేసిందండి. ఇంకొకసారి అయితే కొద్దిగా తక్కువ వేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. టమాటా మొక్కలైతే అన్నీ వేసినట్టు ఇదిగోండి, చెట్టులంతా కూడా పూత వచ్చింది. పూతకు తగ్గట్టుగా ఇదిగో ప్రతి పూత కూడా కింద తయారైందండి. ఇవిగోండి, భలే బాగుండేయండి. చిన్న చిన్న చెట్లేనండి, పెట్టి ఎక్కువ కాలం కూడా అవ్వలేదండి ఇవి. నేను కింద ఓపెన్ ప్లేస్లో ఇవిగోండి, ఈ బారంతా కూడా చిక్కుడు మొక్కలు పెట్టానండి. ఈ బారంతా కూడా అవిగోండి, ఆ చివరి మొక్క అయితే అది బద్ద చిక్కుడు అండి, వెడల్పు చిక్కుడు అని చెప్పేసి నన్ను ఇచ్చారు మాకు ఆ మొక్కలండి. అదిగో పూత మీద కూడా చక్కగా తయారవుతుందండి ఇప్పుడేను. ఇదిగోండి, చూసారండి వంగపిందలు చెట్లు అండి, చిన్న చిన్నవి కానీ చెట్లు వంగపిందలు. ఇవిగోండి వంగపిందలు చెట్లకి బాగా వస్తుందండి పూత. ఇదిగోండి, ఇవన్నీ కూడా గులాబీ మొక్కలండి. నేను ఒక రకం అని చెప్పేసి నేను తీసుకొస్తే అవి 2 రకాల కింద వస్తున్నాయండి పువ్వులు. చూస్తానికి భలే చూడముచ్చటగా ఉన్నాయండి పువ్వులు. ఇవిగోండి, ఇవేమో చామంతులు. మొన్న టబ్బు పాడైతే తీసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టాను ఇవి 2 కూడా. ఇదిగోండి, ఇక్కడ వైట్ గులాబీ అండి. ఇదిగోండి, అదిగోండి భలే ముద్దుగా ఉండేయండి. ఇదిగోండి, ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టిన మొక్క అండి. అయినా సరే గుత్తులు కింద పువ్వులు వస్తూనే ఉండేయండి. చూడండి ఎంత బాగుందో. చిన్న మొగ్గలు కాదండి, పెద్ద మొగ్గలు వస్తాయండి ఇవి. ఇది మొలక మొక్క అండి, మొన్న నర్సరీ నుంచి తీసుకొచ్చాను. సంవత్సరానికి 3 కాపులు వస్తుందండి ఇది. ఇదిగోండి, ఇదైతే నారింజ మొక్క. ఇది మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే ఇదిగోండి భలే చిగుర్లు వచ్చినాయని పెట్టుకుంటే. ఇది ఏంజిల్ చెర్రీ, ఇది చిన్న మొక్కేనండి. ఇది బోన్సాయి మోల్డ్. ఇదిగోండి, ఇది బార్బడ్ యాపిల్. ఇదిగోండి, ఇదైతే ఆవకాడో చెట్టు అండి. ఇది మరి చాలా మంది గార్డెన్లో నేనైతే చూశాను కానండి, ఇది చెట్టు మనకి కాయ వస్తుందో రాదో మాత్రం తెలియదండి. మొక్క మాత్రం తీసుకొచ్చి పెట్టాను. ఇది తైమన్ జామ్ అండి. ఇదిగోండి, మొగ్గలు కూడా చక్కగా వస్తున్నాయండి. చెట్టు చిన్నదే కానండి, మొగ్గలు బాగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇది ఎర్రనిమ్మ అండి. ఇదైతే ఎర్రనిమ్మ.
ఇది మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నానండి. ఇది కస్టర్డ్ యాపిల్ అని చెప్పేసి నేను ఆర్డర్ చేసుకుంటానండి. వాళ్ళు మోసం చేసి అరటి చెట్టుని పంపించారండి నాకైతేను. ఇలా 2-3 మొక్కలు జరిగినాయండి గార్డెన్లోకి ఆర్డర్ చేసుకుంటే. ఇది కూడా అంతేనండి. నేను ద్రాక్ష చెట్టు అని చెప్పేసి బుక్ చేస్తానండి, ప్యాషన్ ఫ్రూట్ పంపించారండి. ఇదిగోండి చూసారండి, ఇదిగోండి చిన్న కాయనండి, ఇదిగోండి చిన్న చెట్టు అండి, మామిడి చెట్టు. మిగతాది ఇంకా పూత రాలిపోయిందండి, ఇది ఒక్కటే నిలుస్తుందండి దీంట్లో. ఇదిగోండి ఇదైతే స్ట్రాబెర్రీ అండి. ఇది చెట్టు నిండా కూడా బాగా పూతతో ఉన్నప్పుడు బాగా పండినాయండి కాయలు. అప్పుడు మా అబ్బాయి లేడండి, జాబులో ఉన్నాడు కదా, అందుకని మీకు చూపించలేకపోయాను. దీనిలో కాయలు రెడీ అయితేనండి వీడియో చూపించేదాకా కూడా మా అమ్మాయి ఆపుకోకుండా కాయ తినేసేసిందండి. ఇదిగోండి ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేస్తున్నానండి. ఇదైతే వెరైటీగా ఉందండి, మరి వైలెట్ రంగులో ఉంటుందంటండి మామిడికాయ ఇది. ఇదిగోండి బీరపాదు చూసారండి, ఇదిగోండి చిన్న చెట్టేనండి, కానీ చెట్టు నిండా కూడా పిందెలతో ఉందండి. ఇదిగోండి బుడ్డి చెట్టేనండి, కానీ ఇదిగోండి ఎన్ని పిందెలండి చూడండి చెట్టు నిండా కూడా. ఇది కూడా అంతేనండి, ఇది కూడా దీనికైతే ఇంకా పిందెలు రాలేదండి. ఇదైతే దొండ అండి, మొన్న నర్సరీలో తీసుకొచ్చినాను, మీకు చూపించాను కదా ఇది దొండపాదని. ఇదిగోండి చెట్టు నిండా కూడా ఇదిగోండి భలే వచ్చిందండి, చిన్న చెట్టుకేను అంతా చక్క పింద మీద ఉందండి. ఈసారి వీడియో కండి దొండకాయలు కూడా మీకు చూపిస్తానండి, అప్పుడు తయారవుతాయి. ఇదంతా కూడా నేలలో పెట్టలేదండి, ఇవన్నీ కూడా నేను టబ్బుల్లో పెట్టుకున్నానండి. మాది రోడ్డు పక్కన ఉండటం వలన మా ఇల్లు కొద్దిగా సౌండ్లు అయ్యి వినపడుతున్నాయండి మీకు. అరుపులు అవి కూడా వినపడుతున్నాయండి రోడ్డు పక్కన ఉండటం వలన. పైన మనకే కూరగాయలు అవి హార్వెస్టింగ్ ఉందండి. ఇదిగోండి పక్కన ఓపెన్ ప్లేస్లో కూడా ఇంకా హార్వెస్టింగ్ ఉంది, అదంతా కూడా చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ముందుగా మన చెట్లకి పచ్చిమిరకాయల చెట్టు నిండా కూడా ఉన్నాయండి, కోస్తున్నాను చూడండి. కోసే కొద్దీ వస్తుందండి పచ్చిమిర్చి చెట్టుకి. ఇటువంటివి చాలా మొక్కలు ఉన్నాయండి, కానీ మధ్యలో కొన్ని మొక్కలండి పచ్చిమిర్చి మొక్కలు మరి పాడవుతున్నాయండి, ఎందుకనో మరి తెలియట్లేదు. ఇదిగోండి చిన్న చెట్టేనండి, చెట్టు నిండా కూడా ఆకుల కంటే కాయలే ఎక్కువ కనపడుతున్నాయండి. ఇది 3వసారి అండి దీనికి హార్వెస్టింగ్ చేస్తాను నేను. ఒకసారి కట్ చేస్తున్నాను చూడండి. మా అమ్మాయి పట్టుకుంటుంది, నేను కట్ చేస్తున్న ఇద్దరు వాళ్ళు కావట్లేదండి, అందుకని మా అమ్మాయిని తీసుకొచ్చుకున్నాను చూడండి. చెట్లు కండి భలే గుత్తులుగా వస్తున్నాయండి కాయలు, భలే చక్కగా నవనవలాడిపోతున్నాయండి వంకాయలు. కొద్దిపాటి చెట్లు అయినా కానీ కాపు ఎక్కువగా వస్తుందండి బాగా. ఇంకా కోసుకోగా కూడా మనకి ఇవ్వండి మళ్ళీ 2 రోజులు బాగా తయారవుతాయండి కాయలు. కానీ మీకు వీడియో చేసి చూపిస్తాను కండి, మా అబ్బాయి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతాడండి, అందుకని మళ్ళీ ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, కట్ చేసుకుందాం. మొన్న ద్రాక్ష చెట్టు ఎందుకన్నా పెరగట్లేదని చెప్పేసి నేను కామెంట్ సెక్షన్లో చూసిన వాళ్ళని చెప్పమన్నాను కదండి, నాకు కామెంట్ సెక్షన్లో ఏది రాలేదండి. ఇవ్వండి ఎంత పొడవుగా ఉండే చూడండి వంకాయలు. చెట్టు నిండా కూడా అండి, ఇటు కోళ్ళు పాడు చేస్తాయి అని చెప్పేసి ఇది అడ్డం కట్టాల్సి వచ్చిందండి. ఇదిగోండి గుత్తులుగా వస్తున్నాయి చూడండి, మనం కోసే కొద్దీ వస్తుందండి కాయ చెట్టుకి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయండి. మీ ఇళ్ళల్లో మీరు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు నాకైతే తెలియదు కదండి, మా పిల్లలు అయితే భలే బాగా జరుపుకున్నారండి మా ఆడబిడ్డ వాళ్ళతో. ఇదిగోండి బజ్జీ మిర్చి అండి, ఇది మన 2 సార్లు కోసాను కదండి, ఇదిగోండి మళ్ళీ వచ్చినాయండి.
ఈసారి అండి నేను కోసినవన్నీ మా పాప విజయవాడలో, వాళ్ళ ఆయన వాళ్ళది విజయవాడ అండి. పండగ అయితే వచ్చింది, నా అల్లుడు అయితే రాలేదు కానీ పాప వచ్చిందండి. ఈ కోసిన కూరగాయలన్నీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారు వాళ్ళ కాళ్ళకి మా అమ్మ పండించిన కూరగాయలు అని చెప్పేసి నన్ను చూపించుద్దండి. పచ్చిమిరకాయలు చూడండి ఎంత బాగుండి, ఎంత పొడవుందోనండి కాయ. అసలు చెట్టు నిండా కూడా ఎంత ఆకుందో అంతకు మించి పోతుందండి చెట్టుకి. చూడండి ఎక్కడ చూసినా కానీ గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి. ఇదిగోండి ఇంకా కొన్ని కొయ్యలేక పండిపోతున్నాయండి కాయలు. ఇదిగోండి గోంగూర నిన్న కొంత అవసరం అయ్యి గోంగూర ఇదిగోండి కొంత పీకేసేసామండి. ఇంకా కూడా బోలెడు అంత ఉందండి మనకు గోంగూర. మన సొంత చేత్తో పండించుకుని ఎటువంటి ఎరువు వేయకోకుండా చేత్తో పండించుకుని తింటుంటే దానిలో ఉండ ఆనందం భలేగా ఉంటుందండి. ఇదిగోండి చెట్టు, ఇదిగోండి బరువు మోయలేక చెట్టు ఇదిగోండి ముందుకు పడిపోతుందండి పచ్చిమిరకాయలతో. చూడండి ఎంత బాగుండే కాయలు. ఇదిగోండి పొద్దున చీరి పెట్టలేదు మనము. ఇంకా ఇవిగోండి పండిపోతున్నాయండి కాయలు. అసలు ఎంత కోసినా కానీ ఇంకా చెట్టుకి ఎక్కడొక చోట కాయలు ఉంటానే ఉంటున్నాయండి, కనపడతలేదు, దాక్కుంటున్నాయి ఇవి. ఇదిగోండి ఎంత బాగుండే చూడండి పండిపోయి కూడా. ఇవైతే మనకి సీడ్స్ కింద కూడా ఉపయోగపడతాయండి. ఇంకా బయట నర్సరీ నుంచి తెచ్చుకోకుండా నారు పోసుకుంటే సరిపోతుందండి ఇవి. ఇవిగోండి ఇవిగోండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవిగోండి ఇదిగోండి ఎన్ని కాయలోనండి, చెట్టు నిండా కాయనండి. నేను ఈ గార్డెన్ పెట్టి కొంతకాలం అవుతుందండి, ఎక్కువ నెలలు కూడా అవ్వట్లేదండి. అయినా సరే ఎక్కువ కాపు తీసుకుంటున్నాను నేను. భలే మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా భలే బాగా పెట్టామని చెప్పేసి నన్ను సంతోషపడుతున్నారండి అందరూ కూడా. ఇంకా చాలా పెట్టాలనుకుంటున్నానండి. ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయండి కోస్తానికి. ఇదిగోండి ఈ పచ్చిమిర్చి చెట్టు చూసారండి. ఇదిగోండి నిమ్మ చెట్టులో ఉందండి ఈ చెట్టు. ఇదిగోండి నన్ను మించి వెళ్ళిపోయిందండి. ఇదిగోండి కాయలు చూసారండి. ఇదిగోండి చెట్టు నిండా కూడా. ఇది నల్ల పచ్చిమిర్చి అండి. ఇది అసలు ఎంత పొడవు ఉందారండి. ఇది ఇక్కడ చెట్టు ఉందని అసలు ఎవరికీ తెలియదండి, ఎందుకంటే నిమ్మ చెట్టులో ఉంది కదండి ఇది. ఇదిగోండి ఇంకా అటువైపు ఉండి పదండి చూద్దాం. ఇదిగోండి ఇదైతే దానిమ్మ అండి. ఇది మొన్నే ప్రూనింగ్ చేశాను. ఇది మళ్ళీ చెట్టు నిండా కూడా చిగురులతో వచ్చేసిందండి బాగా. ఇది మామిడి చెట్టు అండి. ఇది చిన్న చెట్టు పెట్టానండి. ఇదిగోండి భలే పెరిగింది. ఇదిగోండి ఇది కూడా మొన్న ప్రూనింగ్ చేశానండి జామ చెట్టుని. మళ్ళీ కూడా ఇదిగోండి ఎంత పెద్దదైందో చూడండి. గోంగూర అన్ని మొక్కలతో నిండిపోయిందండి. అదిగోండి మాది కొబ్బరి చెట్టు ఎప్పుడో పెట్టాను కానండి. ఇదిగోండి కొబ్బరికాయ తయారైంది కావాల్సి ఇందాక రాలిపోయిందండి. ఇదిగోండి ఎండిపోయిందండి ఇది కాయ. మేమైతే చూడలేదు అసలు ఈ కాయని. ఎన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయో చూడండి చెట్టు నిండా కూడా. కోసే కొద్ది వస్తున్నాయండి. ఇదిగోండి చెట్ల నిండా కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. అక్కడ చూసినా కూడానండి మనం పెట్టుకున్నాం కదా గార్డెన్లో, దానిలో కూడా బోల్డ్ కూరగాయలు ఉన్నాయండి. పైకి వెళ్ళి అవి కూడా కోసుకుని మీకు చూపిస్తాను, పదండి వెళదాం. ఇదిగోండి కింద మనకైతే ఇదిగో ఇన్ని పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఇదిగోండి ఇన్ని వంకాయలు వచ్చినాయి చూడండి. ఇంకా పైన మన మిద్దె తోటలు అండి ఇంకా బోలెడన్ని ఉన్నాయండి.
అవి కూడా ఒకసారి మీకు కోసి చూపిస్తాను పదండి. ఇదిగోండి పైన ఇంకా చాలా వంకాయలు ఉన్నాయండి. ఒకదాని తర్వాత ఒకటి కోసుకుందాము. టమాటాలు ఉన్నాయండి, బెండలు ఉన్నాయండి, తర్వాత ఫ్రూట్స్ ఉన్నాయండి, పచ్చిమిర్చి ఉన్నాయండి. ఇంకా కూడా తోట మొత్తం కూడా ఒకసారి మీకు తర్వాత ఇవన్నీ హార్వెస్టింగ్ చేశాక చూపిస్తాను చూడండి. మా అమ్మాయి హెల్ప్ తీసుకుంటున్నానండి నేను. ఇదిగోండి గుత్తి వంకాయ అండి, మొదటిసారిగా వచ్చిందండి మాకు. మామూలు వంకాయలు కానీ గుత్తి వంకాయలు కానీ పచ్చ వంకాయలు కూడా ఉన్నాయండి దీనిలోను. రండి అవన్నీ కూడా ఒకసారి తీసుకుందాము. ఇదిగోండి ఇక్కడ టమాటా వచ్చింది చూడండి. చిట్టి టమాటా అండి ఇది. బుల్లి బుల్లి టమాటాలండి. గింజలు వచ్చినాయా? ఇదిగోండి ఎంత పొడవుందో చూసారండి వంకాయ. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి. మా పాపాళ్ళు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరేనండి, అందుకని చెప్పేసినని 4 కాయలండి. ఒక్క టమాటా వేసుకుని వండుకుంటే వాళ్ళకి సరిపోయిద్దండి. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. ఇదిగోండి చెట్టు నిండా కూడా పోతతో, ఇది రెండోసారి పోతండి. ఇది ఒకసారి కోసేసాము. ఇదిగోండి అంతా కూడా. ఇంకా అటువైపు కూడా ఉండేవి, కోసుకుందాం పదండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు చూసారండి. ఇదిగోండి ఎన్ని కాయలోనండి, కోసే కొద్ది వస్తుందండి కాయ. ఇదిగోండి పురుగు ఉందండి, తీద్దాం. పొద్దున 2 పురుగులు తీసానండి. ఇదిగోండి ఆకు తక్కువ కాయలు ఎక్కువ అండి. ఇదిగోండి పురుగు భలే దాక్కుంటుందండి దీంట్లోను. ఇదిగోండి ఇదిగోండి కాయలండి. చెట్టు చిన్నదేనండి, బత్తాయి చెట్టు. ఇదిగోనండి పెద్ద పురుగు పచ్చగా ఉంది, ఆకులో కలిసిపోయింది. ఇది ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో. ఎంత పొడవు ఉందోనండి. ఇది మనం చూడకపోతే అండి మొత్తం తినేస్తూ ఉంటుంది. తీసేయాలండి ఇది. మా ఊరు కోడి పందాలండి భలే బాగా జరుగుతాయండి. ఇదిగోండి లాంగ్ బీన్స్. ఇవ్వండి ఇక్కడ చూడండి ఎంత పొడవు ఉండేవి చూడండి. ఒక చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతాయండి. ఇదిగోండి ఇంకా అటువైపు కూడా ఉండేవి, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇటువైపు మనకి 4 బీన్స్ వచ్చినాయండి. ఇదిగోండి ఇంక ఇక్కడ పచ్చిమిర్చి ఉంది చూడండి. ఈ బత్తాయి తోటలో దీంట్లో చెట్లోనండి పురుగు అయితే నేను చూడలేదు కానండి, ఎంత పొడవు ఉందండి. చెట్టు అంతా పాడు చేసేదండి చూడకపోయినట్టయితే మా అమ్మాయి. ఇది కూడా చూడండి ఇంకా అసలు చెట్టు కంటే కూడా ఎక్కువ పచ్చిమిర్చే కనబడుతుందండి చెట్టు నిండా కూడా. నిడిగోండి పురుగు వాన పడేసరికండి, మొన్న ఒక రోజు వాన పడేసరికండి మళ్ళీ పురుగు వచ్చేసిందండి. ఇదిగోండి చిన్న బత్తాయి మొక్క అండి, మొన్నే మనం పెట్టుకుని 2 నెలలు కూడా అవ్వట్లేదండి ఇది. ఇదిగోండి పూత వచ్చింది చూడండి. దాని తయారు ఇదిగో పింద కూడా తయారవుతుంది పూతకి. ఇదిగోండి ఫ్లవర్స్ చూసారండి. ఇదిగోండి ఇటువైపు కూడా అండి, ఇంకా అటువైపు ఉన్నాయి పదండి. ఇవిగోండి పువ్వులు చూసారండి. ఇవి తీసుకొచ్చింది నేను ఈ కలర్ అండి, ప్యూర్ ఎల్లో అని చెప్పేసి నేను తీసుకొచ్చాను, కానీ వచ్చిందండి. ఇవ్వండి ఇవి వచ్చినాయండి. నేను పెట్టిన ప్రతి మొక్కకండి అన్నీ కూడా 2 కలర్సేనండి. ఇవిగోండి ఇదైతే మా ఆడబిడ్డ తెనాలి నుంచి తీసుకొచ్చిందండి. చూడండి ఎంత ముద్ద వస్తుందనండి పువ్వు. ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలండి, జడకు భలే అందం వస్తుందండి ఇది. ఇదిగోండి కొత్తిమీర చూసారండి. ఇదిగోండి చాలాసార్లు వేసాను కానండి కొత్తిమీర నాకు రాలేదండి. బయట నుంచి విత్తనాలు తీసుకొచ్చి వేసుకున్న తర్వాత నాకు వచ్చిందండి ఇది కొత్తిమీర. చిలక ముక్కు పువ్వులండి ఇవి చూడండి. దీనిలో మనం వేసిన కిచెన్ వేస్ట్ కండి. ఇవిగోండి మనం వేసిన కిచెన్ వేస్ట్ కండి పచ్చిమిర్చి మొక్కలు మళ్ళీ ఎలా తయారైనాయో చూడండి. ఇవన్నీ కూడా మళ్ళీ తీసేసి వేరే టబ్బుల్లో పెట్టుకుందామండి మనం. ఇదిగోండి టమాటాలు చూసారండి. ఇదిగో ఇంత మట్టికి నాకు ఇంత పెద్ద టమాటాలు రాలేదండి, చాలాసార్లు నేను హార్వెస్టింగ్ చేసినా కానీ. ఇదిగోండి చెట్టు బరువైపోయి ఇదిగోండి వంగిపోతుందండి. ఇదిగోండి దీనికి తయారైన టమాటాలు మనం కోసుకుందాం. ఇదిగోండి ఇవి కూడా కోసేస్తున్నానండి. మా అమ్మాయి ఊరు తీసుకెళ్ళాలి కదండి, మళ్ళీ రేపు ఉదయకాలం వెళ్ళిపోయిద్దండి మా అమ్మాయి. దీన్ని మళ్ళీ సరి చేసి కడదామండి మనం. ఇదిగోండి చిన్న చిన్న చెట్లేనండి. ఇదిగోండి
చిన్న చెట్టు చిన్న దాంట్లో పెట్టినానండి, అయినా సరే చూడండి ఎంత పొడవు ఉంటున్నాయో పచ్చిమిరకాయలు కూడా. ఇవ్వండి, ఈసారి నాకు టమాటాలు బోలెడు వచ్చినాయండి. ఎప్పుడు కొద్దిగా వచ్చినాయి కానండి, మా అమ్మాయి తీసుకెళ్తానేసరికి ఈ చెట్లు కూడా భలే వచ్చినాయండి, బాగా వచ్చినాయి. మా అబ్బాయి హైదరాబాద్ కదండి, ఒక్కడే వంట చేసుకోవాలి కదండి, అందుకనే ఇవి తీసుకెళ్తానికి పెద్దగా టైం సరిపోతలేదండి. ఇవ్వండి రౌండ్ వంకాయ అండి ఇది. ఇవ్వండి వీటికి మనం చేసాం కదండి, ఇదిగోండి మళ్ళీ వచ్చినాయి చూడండి వంకాయలు. ఇది దొండపాదు మొన్న పెట్టుకున్నానండి, చిన్న చిన్న కొద్దిగా పాగుతుందండి. ఇదిగోండి దోసపాదు కూడా అండి, అదిగోండి ఎంత బాగా అల్లుకుంటుందో చూడండి, అంత కింద మీద ఉందండి ఇప్పుడు చెట్టు అంతా కూడాను. ఇంకా ఇదిగోండి ఈ మొక్కలండి మొన్న పెట్టుకొని నేను ఎన్నో రోజులు అవుతున్నాయండి, 20 రోజుల లోపే అవుతుందండి ఈ చెట్లు. ఇవ్వండి మా అబ్బాయి మొన్న వచ్చినప్పుడు పెట్టలేండి, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పెట్టాను చూడండి ఎంత బాగుండయో. టమాటా చెట్లకు పూత బాగా వచ్చిందండి. ఇదిగోండి ఎంత పూత మీద కింద మీద ఉందో చూడండి చెట్టు అంతా కూడాను. ఇదిగోండి ఇది దీనిలో కూడా అండి నాకు కొత్తగా తెలిసింది ఏంటంటే, ఇట్లా పెద్ద కొమ్మ వస్తుంది కదండి, ఈ కొమ్మని మనం ఎరగదీసి మళ్ళీ మెత్తని నేలలో ఇది నాటుకుంటేనండి దీనికి మళ్ళీ వేర్లు వస్తున్నాయండి, ఇంకొక మొక్క కింద తయారైపోతుంది ఇది. అదిగోండి ఇదంతా కూడా టమాటాలు అంత బాగుండే చూడండి అసలు. ఇదిగోండి ఇది కూడా కొద్దిగా రంగు వచ్చింది, కోసేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ బెండకాయలు ఉండే చూడండి, పచ్చిమిర్చి. ఇదిగోండి ఎక్కడ చూసినా కానీ పచ్చిమిర్చి మాత్రం భలే నిండుగా వస్తుందండి. ఇదిగోండి పూత చూడండి ఎంత బాగుందో పూత అసలు పచ్చిమిర్చి చెట్టుకి. ఇదిగోండి ఇవి టమాటా మొక్కలు చిన్నవి కానండి, చెట్టు నిండా పూత ఉంటాం మూలాన ఇదిగోండి ఇలా లాగి కడతాం మూలాన ఇది ఇట్లా నిలిచినాయండి, లేకపోతే కిందకు వాలిపోయాయి ఇవన్నీ కూడాను. ఇక్కడ బెండకాయలు ఉండయి, కోసుకుందాం. బెండ మొక్కలు ఇంకా ఎక్కువ పెట్టలేదండి, నేను పెట్టాలి, టైం సరిపోతలేదండి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది కూడా రౌండ్ వంకాయ అండి, ఇది కూడా ఇదిగోండి చిన్న చెట్టు అండి, చెట్టు చూడండి ఎంత ఉందో, కొద్దిపాటి చెట్టు అండి ఇది. రౌండ్ వంకాయలు భలే ఉన్నాయండి, బాగా వస్తున్నాయి. పచ్చిమిర్చి వస్తుందండి, అంతా కూడా భలే బాగా వస్తుందండి. ఇదిగోండి మనకే కొత్తగా మన గార్డెన్లో కనపడేయండి పచ్చ వంకాయలండి. ఇంతంత చెట్లు అయినాయి కదా, ఇంకా ఇది పూత పడతలేదు, ఇవి రావేమో మనకి అని చెప్పేసి నేను అనుకున్నానండి. కానీ అసాధ్యం కాదండి, ఇవి నాకు కూడా సాధ్యమే అని చెప్పేసినని. ఇదిగోండి చెట్లు కలిసిపోయినాయి, కలర్ చెట్లు కలిసిపోయినాయండి కలర్ చూడండి. ఇదిగోండి 3 వంకాయలు వచ్చినాయండి. ఇదిగోండి ఇంకా ఉండేయండి చిన్న చిన్న పిందలే కానీ. ఇదిగోండి ఇదిగోండి చామంతి పూలు చూసారండి, ఇవ్వండి ఎంత బాగుండి చూసారండి చామంతి పూలు. ఇవ్వండి 3 కాయలండి, ఇవ్వండి. ఇంకా ఇవి తెల్ల వంకాయలు, పచ్చ వంకాయలు, అవి నారు పోసానండి, అవి వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఇవన్నీ కూడా ఇదిగోండి చక్కగా ఉన్నాయండి. ఇవ్వండి ఇవన్నీ కూడా మొన్న మనం వీడియో పెట్టాం కదండి చామంతి పూల గురించి, ఆ పూల మొక్కలేనండి ఇవన్నీ కూడాను. ఇదిగోండి ఎంత బాగుండేయానండి, అసలు బాగా వస్తున్నాయండి. ఇదిగోండి చూడండి పచ్చిమిర్చి పండిపోయింది, పచ్చిమిర్చి ఇదిగోండి పండిపోయిందండి. ఇదిగోండి పచ్చిమిర్చి ఇంకా ఇదిగోండి అక్కడ ద్వారకే చాలా సార్లు కోసానండి, అయినా సరే ఇదిగోండి పచ్చిమిర్చి చూసారండి. అసలు చెట్టు ఆకులు పచ్చిమిరకాయలు చూడండి ఎట్లా కనబడుతున్నాయో. ఇదిగోండి ఎంతంత పొడవండి, కనీసం పచ్చిమిర్చి ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగోండి నా గార్డెన్లో ఇవి బాగా హైలైట్ అండి ఇవి. ఇదిగోండి ఇంకా ఉన్నాయండి, అవి తర్వాత అవసరమైనప్పుడు కోసుకుంటాను, అన్నీ అవసరం లేదు నాకు ఇప్పుడు. ఇవ్వండి టమాటాలు, ఇవ్వండి ఇవ్వండి ఇవి గులాబీ పూలు చూసారండి. ఇది కానీ నాటు గులాబీ కదండి, ఒక్క రోజుకి 2 రోజులకే పాడే. ఇదిగోండి ఇట్లా రేకులు ఊడిపోతున్నాయండి, మళ్ళీ ఇక్కడ కట్ చేసేసుకుంటాయండి, మళ్ళీ బోల్డ్ అంత చిగురు వస్తుందండి మొక్కకి.
ఇదంతా అలా వచ్చిందేనండి నాకు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉందండి టమాటా. ఇవ్వండి ఇక్కడ చూసారండి, ఇవ్వండి పచ్చిమిర్చి. ఇవ్వండి మన కోసాం కదా ఒకసారి చిక్కుడుకాయ కోసానండి, మీకైతే చూపించాను కానీ కోస్తం చూపించలేదండి. మళ్ళీ కూడా చూడండి, ఇదిగోండి ఎంత బాగా వస్తుందో చెట్టు నిండా కూడాను. ఇప్పుడు క్లైమేట్ అండి మాకు భలే బాగుందండి, చక్కగా ఉందండి, గాలి బాగా వేస్తుందండి చూడండి. ఇంకానండి మీకు ఫ్రూట్స్ మొక్కలు చూపిస్తానండి ఇప్పుడు, ఒకసారి అవి కూడా చూపిస్తారండి. ఇదిగోండి స్వీట్ నిమ్మ పండుతుంది, ఇదిగోండి పండింది చూడండి, ఒకటి కోస్తున్నాను. ఇదిగోండి ఇంకా కూడా చూడండి, అన్నీ కూడా పండు మార్కు వచ్చేసినండి. మళ్ళీ మా అబ్బాయి వచ్చేసరికి మరి ఇవి చూపించడానికి వీడియోలో ఉంటాయో ఉండవు కదండి, అందుకని మీకు ముందుగా చూపిస్తున్నాను చూడండి. చెట్టు నిండా కూడా ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మొక్క పెట్టాను కదండి, దానికి సెలలుగా వస్తుందండి, బాగా వస్తుంది. గోరుచిక్కుడు పెద్దగా లేదండి, కొద్దిగానే ఉంది. నేను మా వారేనండి, పిల్లలు బయటికి వెళ్ళిపోతే ఇంకా అందుకని కొద్దిగా ఏది వచ్చినా కానీ మాకు ఒక్కొక్క పూటగా చక్కగా సరిపోతాయండి. ఇదిగోండి చూసారండి, నా గార్డెన్లో మొదటగా వచ్చిన స్వీట్ లెమన్ అండి. ఇది మా పిల్లలు భలే సంతోషంగా తింటారండి. ఇదిగోండి సొరకాయలు, బారు సొరకాయ అండి. ఇదిగోండి పురుగు కూడా ఉందండి ఇక్కడ సొరకాయకి. ఇదిగోండి పురుగు కూడా ఇవేనండి, వాన పడేసరికి ఇదిగోండి ఆ పురుగు చూడండి ఎట్లా ఉందో. ఒక్కరోజు వాన పడేసరికి చెట్టు అంతా కూడా పురుగు వచ్చేసిందండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉందండి ఇంకో పురుగు. అయ్యో ఇప్పుడే చూసానండి, కనపడలేదు. ఇక్కడ ఇదిగోండి ఒక్కరోజు వాన పడేసరికండి సొరపాతికి చూసారండి ఎన్ని పురుగులు వచ్చినాయో. ఇదేనండి ఆకు మొత్తం పాడు చేసి చెట్టును పైకి రానికుండా చేస్తున్నాయండి. ఇవి వచ్చిన మొగ్గలను కూడా తినేసేస్తున్నాయండి, ఒక్క పూట ఆలస్యం చేస్తుంటే చూస్తాము. వర్షం పడ్డాక చూడకపోతే తినేస్తాయండి. వర్షం పడ్డప్పుడండి మనం ఒక్కసారి గార్డెన్లోకి వర్షం వెలిసిపోయాక చూసుకోపోతే అండి మొత్తం కూడా సర్వనాశనం అయిపోతాయండి. మనం పెట్టిందంతా కూడా వ్యర్థం అయిపోతుందండి. ఇదిగోండి చూసారా, ఇదిగోండి ఊటీ యాపిల్ చూసారండి. ఇదిగోండి పువ్వు ఆకులు రాలిపోగానే ఇదిగోండి పిందెలు తయారవుతున్నాయండి మనకి. నాకైతే మా పిల్లలైతే అసలు భలే సంతోషపడుతున్నారండి, ఎందుకంటే మా అమ్మాయి ఇంకా పండిస్తే తీసుకెళ్దాం అని చెప్పేసి నేను ఇంకా భలే బాగుంటున్నాయి అని చెప్పేసి నేను భలే ఆనందంగా చెప్పుకుంటున్నారండి వాళ్ళు. ఇదిగోండి జామ పిందెలు చూసారండి. ఇదిగోండి పువ్వులు వచ్చినాయి, పువ్వులు రాలిపోగానే ఇదిగోండి పిందెలు తయారవుతాయి మనకి. చెట్టు నిండా కూడా చెట్టు ఎంత కొద్దిగానే అండి, అసలు చెట్టు ఉంది చూడండి ఎంత కొద్దిగా ఉందో. అయినా సరే చెట్టు నిండా కూడా ఇదిగోండి పూత ఎంత బాగుందోనండి చెట్టు. అంజీరండి ఇదిగోండి ఒక్క కాయే పండిందండి నాకు తీసుకొచ్చా, కానీ ఇప్పుడు చెట్టు నిండా కూడా ఇదిగోండి 4 పిందెలతో ఉందండి చెట్టు, చిన్న చెట్టేనండి ఇది కూడాను. చూడండి ఇదిగోండి ఇంకా బోలెడు పెడతానండి. ఇంకాను సమయం చూసినప్పుడు సమయం దొరికినప్పుడల్లా కూడా ఇంకా బోలెడు పెట్టి వాటిని అన్నింటిని కూడా పండించి మీకు అందరికీ చూపిస్తూ మేము కూడా దాంట్లో ఆనందపడుతూ భలే సంతోషం ఉంటుంది. ఈ సంతోషం అండి మనకి 1 కోటి రూపాయలు ఇచ్చినా మనకు దక్కదండి అసలు ఈ సంతోషం. ఇవ్వండి మనకి ఇవేనండి పైన వచ్చిన కూరగాయలు చూసారండి ఎన్ని వచ్చినాయోను. ఇవన్నీ కూడా మా అమ్మాయి ఎత్తుకెళ్ళిపోయిద్దండి. అంతేకాదండి మరి మా అబ్బాయి రేపైతే హైదరాబాద్ వెళ్ళిపోతాడు కదండి, మళ్ళీ వచ్చినప్పుడు హోమ్ టూర్ చేసి మా ఇల్లంతా కూడా మీకు చూపిస్తానండి. అంతేకాదండి ఇదిగోండి మా తోడుకోళ్ళ అమ్మాయి కూడా అదిగోండి కొత్తగా డాబా కట్టుకుంటుందండి. ఆ డాబా మొత్తం కూడా ఇంకా క్లియరెన్స్ అవుతుందండి. మొత్తం క్లియర్ అయిన తర్వాత దాన్ని కూడా హోమ్ టూర్ చేసి మీకు చూపిస్తానండి. అదిగోండి ఇదిగోండి మరండి ఇప్పుడు మా అబ్బాయి అండి కోడి పందాలకు వెళ్తున్నాడండి. మా ఊర్లో మంచి ఫేమస్ అండి, మాది గుంటూరు జిల్లా రేపల మండలం పేటేరు గ్రామం అండి. మాది ఒక
పక్కా పల్లెటూరు అయినప్పటికండి ఇప్పుడు మీకు వీలైతేనండి ఆ కోడి పందాలు కూడా చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానండి వాన పడతాం మూలాన కోడి పందాలు ఎత్తేసేసారండి. ఇప్పుడు మా అబ్బాయి వెళ్తున్నాడండి, అక్కడైతే వీలుగా ఉంటారండి ఆ కోడి పందాలు కూడా తీసి మీకు వీడియో అప్లోడ్ చేస్తామండి. ఇదిగోండి మా వారండి, ఈయన టాపీ మేస్త్రండి, డాబాలు భలే కడతాడండి. ఇదిగోండి మా పాప అండి, విజయవాడ ఇచ్చామండి, మా పాపనే జాబ్ చేస్తుందండి. వీడియో తీసేవాడు మా అబ్బాయి అండి, మా అబ్బాయి కూడా గట్కేసర్లో జాబ్ చేస్తున్నాడు కదండి. ఇదిగోండి మా పాప వెళ్ళి మళ్ళీ మా బాబుని ఇటు పంపిస్తుంది. కెమెరాలో ఒకసారి చూడండి మీరు. ఇదిగోండి మేము నలుగురం కూడా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ అండి. మాకు ఫ్రీడమ్ చాలా ఎక్కువగా ఉంటుందండి మా ఇంట్లో. భలే బాగుంటారండి మా ఇంట్లో కూడా, బోల్డ్ మంది వస్తారండి. ఎప్పుడు మా ఇల్లు ఖాళీ ఉండదండి అసలు. నేను ఇదే కాదండి, రోజు అయితే మా పిల్లలు ఉండరు కదండి, అందుకని కింద మిషన్ కుట్టుకుంటూ నేను గార్డెన్ చూసుకుంటూ ఇంకా కూడా బోల్డ్ పెట్టాలని చెప్పేసి నేను చూస్తున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా కూడా మళ్ళీ ఇంకొక వీడియోలండి మీకు ఇప్పుడు పూత దశలో ఉండే మొక్కలన్నింటికి కూడా మరి మట్టి ద్రావణాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి. బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి, అది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇవిగోండి ఇవన్నీ కూడా మన తోటలో వచ్చిన కూరగాయలండి, ఇవన్నీ కూడాను. ఇదిగోండి ఇది ఒక్క ఫ్రూటే వచ్చిందండి. ఇది ఇప్పటి వరకు నేను చేసిన హార్వెస్టింగ్ అన్నిటిలో కూడా ఇది అతి పెద్ద హార్వెస్టింగ్ అండి నాకైతే. ఇది మీరందరూ కూడా ఆ వీడియోని చూసి మాకైతే మీరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి. నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇటు మీ రాజు మిద్దె తోట. Tell me pretty lies, look me in the face, tell me that you